కలుగీత కార్మికుల ఐక్యత, కలుగీత వృత్తిని, కలుగీత వృత్తిని, కలుగీత వృత్తిని, కలుగీత కార్మికుల ఐక్యత. ఈరోజు కామారెడ్డి జిల్లాలో కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర పేరు మీద జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర పేరు మీద పోరాటంలో పిలుపును భాగంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కలుగీత వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం రక్షించాలి. కలుగీత వృత్తిని రక్షించాలంటే ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనివ్వాలి. అదేవిధంగా ఈరోజు అనేక మంది గీత కార్మికులకు గుర్తింపు కార్డులు లేవు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. చెట్లు పెంచి గీత కార్మికులకు ప్రభుత్వమే ట్రైనింగ్ ఇప్పించి కొత్త పద్ధతిలో గీతా కార్మికులను వృత్తి నేర్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కల్లుకు మార్కెట్ సౌకర్యం లేక అనేక విధాలుగా మద్యం కల్లును నాశనం చేయడానికి, కుట్రలు వండడానికి అనేక ఇబ్బందులు చేస్తున్నారు మద్యం టెండర్లు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన కల్తీ కల్లు పేరు మీద దాడులు కూడా ఈరోజు మద్యం సిండికేట్ వాళ్ళు చేసిన కుట్రనే భాగం. కాబట్టి కలుగీత వృత్తిని రక్షించడం కోసం ఈరోజు అనేక మంది పోరాట యోధులు ఆనాటి ధర్మభిక్షం నుంచి ఈనాటి వరకు అనేక మంది మన గౌడ కలుగీత కార్మికులు కలుగీత వృత్తి రక్షణ కోసం ప్రాణాలు అర్పించారు. ఆ వీరులకు వందనాలు తెలుపుతూ ఈరోజు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 18 వరకు అమరుల యాదిలో చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈరోజు ఆగస్టు 18వ తేదీ నాడు ఉంది. ఆగస్టు 18వ తేదీ నాడు ప్రతి గ్రామంలో, కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో సర్దార్ పాపన్నకు సంబంధించిన జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పి కలుగీత కార్మిక సంఘం తరఫున మేము పిలుపునిస్తున్నాం.